సేవాలాల్ జయంతిని ఏటా ఘనంగా నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకోసం 2 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. సేవాలాల్ జయంతి రోజు ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్ బంజారా భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు సీఎం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందే బంజారాల కోసమన్నారు. గత ప్రభుత్వంలో లంబాడాలకు సముచిత గౌరవం లేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం కీలకమైన శాఖల్లో బంజారాలను నియమించామని చెప్పారు. తండాలు గూడాలలో ఒకరిద్దరు విద్యార్థులున్నా వారి కోసం పాఠశాలలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీటీ రోడ్డు లేని ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం. ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజారా సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా దేవుడు మేమందరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలంటే మీరు సహకరించాలి అని చెప్పిండు. అందుకే తక్షణమే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కోటి కాదు, ఇంకొక ₹1 కోటి జమ చేసి ₹2 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. గత ప్రభుత్వం తండాలలో ఉన్న 6453 పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది. అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే. అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం. చదువులు మీ తండాకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని తండాలకు బీటీ రోడ్లను వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తండాలకు గూడాలకు గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసి సంవత్సరం తిరిగే లోపల వాటి అన్నిటిని కూడా నిర్మాణం చేయించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తం 119 నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే ఈ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసిందో వాటన్నిటిని కూడా 20 ఎకరాలలో ఒక ఎడ్యుకేషన్ హబ్, ఒక యూనివర్సిటీ స్థాయిలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతాలలో ఉన్న పేదల పిల్లలు చదువుకోవడానికి మా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ పాఠశాలలు కానీ ఏవైతే ఉన్నాయో భవనాలు లేదు అన్న మాట వినిపించొద్దు. అవసరమైతే మంత్రుల ఎమ్మెల్యేల పూట ఉపాసం పండుకుందాం, ఓ నెల జీతం తీసుకోకపోయినా సరే ఆ పిల్లలకు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీరు చూసింది ఇవాళకి 70 రోజులైంది. ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే. ఎవరొచ్చినా కలిసినాం, ఎవరు ఏది అడిగినా చేయగలిగిందంతా చేసినాం. మేము కనిపించకుండా దాచుకునే ప్రభుత్వం కాదు, మేము కలిసిమెలిసి పనిచేసే ప్రభుత్వం. మన లంబాడ సోదరులకు పార్టీ అవకాశం ఇచ్చినా వాళ్ళని గెలిపించుకోవాల్సిందిగా టికెట్ ఇచ్చిన ఆయన దగ్గర నగదు ఉండకపోవచ్చు, కానీ మా రాములు నాయక్ లాంటి వాళ్ళ దగ్గర నగదు సాధనే ఉంది. అందుకే ఇక్కడున్నాడా వీళ్ళందరూ కూడా ఎవరికైనా టికెట్ ఇచ్చినా పార్టీలు అవకాశం ఇచ్చినా పని చేయడమే కాకుండా ₹10 సాయం కూడా చేయండి. మీరు చట్టసభలకు పంపించినప్పుడే మీ తరఫున వాళ్ళు కొట్లాడతారు, మీ తరఫున వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకు పార్టీ అవకాశం కల్పిస్తుంది, వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మీది.